హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఆర్ ఫార్మ్స్. మనం ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేసాం కదా, ఇప్పుడు సెకండ్ హార్వెస్ట్ అయితే చేసేద్దాం రండి. చూసారా బీరకాయలు అయిపోయినవి, కాయలు కట్ చేసేద్దాం. బాగున్నాయి కాయలు, చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇది కూడా కట్ చేసేద్దాం. బీరకాయ ఇలా మనం పెట్టిన కొన్ని చెట్లైనా ఇలా ఫలాలు ఇస్తే చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి, నేర్పిస్తారో చూడండి. ఇక్కడ మూడు కాయలు అయితే కట్ చేసేసాం. ఇంకొంచెం ఎదర అక్కడ ఒక బీర చెట్టు ఉంది, అది కూడా కట్ చేసేద్దాం. మన అటు సైడ్ అయితే కట్ చేసేసాం కదా బీరకాయలు, ఒక 3 కట్ చేసాము, 3-4 కట్ చేసాము. ఇంకొక ఇటువైపు ఈ వాల్ సైడ్ కూడా పెట్టుకున్నాం మేము పాలు అయితే. చూసారా, మీకు కాయలు అయితే చూపిస్తాను చూడండి. ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో దాక్కున్న బీరకాయలు. ఇదిగోండి, ఇది ఒక బీరకాయ. ఇక్కడ కూడా చూడండి, పక్కకు దాక్కుంది. ఇది కూడా కట్ చేసేద్దాం. తర్వాత ఇంకా నేను ఎవరికి కనిపించలేదు అన్నట్టుగా చూస్తుంది. ఈ బీరకాయని కూడా కట్ చేసేద్దాం. అది చూసాను, అక్కడ కూడా చూసారా ఒక చిన్న కాయ ఉంది, అది ఉంచేస్తున్నాను. ఇలా వస్తే ఇక్కడ ఒక కాయ ఉంది. ఏం కావాలంటారు, ఇంకా చాలదా మనకి. 1 కేజీ కాయలకి ఎక్కువ వచ్చినాయి. చూడండి, ఇవన్నీ బీరకాయలే. ప్రస్తుతం నేను మామూలుగా వచ్చాను ఇక్కడికి. సో ఈ కాయలు అయితే కోసేసాను. ఇన్ని బీరకాయలు అయితే వచ్చినాయి. చూసారు కదా, 1 2 3 8 కాయలు అయితే వచ్చేసినాయి. 8 కాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇవి 2 కేజీల వరకు అయితే బీరకాయలు ఉంటాయండి. చూసారు కదా, మన సొంత చేతులతో విత్తనాలు పెట్టుకొని మరలా మనం ఒక ఫ్రూట్, అదే ఒక కూరగాయలు లాంటివి మనం కట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత మీరు ఏమన్నా నాకు కామెంట్స్ చెప్పాలనుకుంటే కొన్ని ఐడియాస్ కూడా నాకు టిప్స్ చెప్పండి, నేను ఫాలో అవుతాను ఖచ్చితంగా. నాకు తెలిసినవి కూడా మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.